హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు అయితే ఇక మా సార్ది బర్త్డే ఉంది. ఇక అందుకని ఇక మా పిల్లలు చిన్నగా ఒక టేబుల్ వేసి బొట్టు పెట్టి అక్షంతలు కలిపి పెట్టి ఒక ప్రైజ్ ఇవ్వాలని. బర్త్డే అంటే పెద్దవాళ్ళు చేసుకోరు కదా, ఇక పిల్లలు చిన్నగా చేద్దామని. పిల్లలే కేక్ అంటే వద్దన్న, నేను కేక్ కట్ చేద్దానంటే ఇక వాళ్ళే ఒక గిఫ్ట్ వాళ్ళ డాడీకి తెలియకుండా తెప్పించిర్రు, అంటే చేపించిర్రు. వాళ్ళ మామయ్యతో చెప్పి వాళ్ళ డాడీకి తెలియకుండా చేయించారు. ఇక అన్ని టేబుల్ వాళ్ళ డాడీ మొహం కడుక్కొచ్చుకున్న వరకు టేబుల్, బొట్టు, అక్షంతలు ఏర్పాటు చేసి ఇట్లా బొట్టు పెడుతురు. ఇట్లా బొట్టు అయితే పెడుతురు, బొట్టు అక్షంతలు వేసి ఇక గిఫ్ట్ ఇద్దామని అట్లా పువ్వులు ఆ డోర్కి ఈ డోర్కి పువ్వులు జాయింట్ చేసిర్రు. ఇక చిన్నగా వాళ్ళ టాలెంట్ ఇక అట్లా కొంచెం ఇక గిఫ్ట్ ప్రైజ్ అయితే ఇచ్చిర్రు. దాన్ని జాపెట్టురు మీద. ఇక నన్ను కూడా బొట్టు పెట్టమంటే పెట్టిన. ఏదో సరదా వాళ్ళకు పిల్లలకి ఆనందమని ఇక నేను కూడా ఇక చిన్న స్మాల్ గిఫ్ట్ ఇచ్చిన నేను. ఇక బర్త్డే ఇక పిల్లలకి సంతోషం కదా, ఇక వాళ్ళ డాడీ బర్త్డే అంటే ఇక వాళ్ళకి ఎంతో వాళ్ళ డాడీ బర్త్డే కదా, ఇక ఎంతో సంతోషం వాళ్ళకు. ఇక గిఫ్ట్ అయితే ముందు 2 days నుంచే వాళ్ళు ప్లానింగ్ చేసుకొని వాళ్ళ మామయ్యతోని ఆయనతో చేపించిర్రు. ఆ గిఫ్ట్ నాకు తెలుసు కానీ వాళ్ళ డాడీ తెలియదు. ఇక గిఫ్ట్ అయితే ఇచ్చిర్రు, దాన్ని ఓపెన్ చేస్తుండు. చూడండి ఫ్రెండ్స్, ఇక అక్షంతలు కూడా కలిపింది మా పాప అయితే, నాకు చెప్పలేదు. ఇక బర్త్డేలో అయితే కామన్గా అట్లా చేస్తారని వాళ్ళకి ఐడియాతోని టిపా వేసి బొట్టు పెట్టి అవన్నీ ఏర్పాటు చేసారు. ఇక ఆయనకు ఇంతవరకు చేసుకోలే కాబట్టి వాళ్ళకి జర పరిశాన్ అనిపిస్తుంది. ఏదో పిల్లల ఆనందం గురించి అని ఇక వచ్చి కూర్చుండుగా. ఇక కప్పు తెచ్చారు గిఫ్ట్ అయితే ఇక ఓపెన్ చేస్తున్నా. చూడండి, ఓపెన్ చేస్తున్నారు చూడండి. వాళ్ళకు హ్యాపీనెస్, ఎగ్జైట్మెంట్, ఎందుకంటే వాళ్ళ డాడీ గిఫ్ట్ ఇస్తే వాళ్ళ డాడీ కూడా ఏదైనా ఒకటి ఇస్తారు కదా వాళ్ళకు పిల్లలకి. ఇగో ఆ కప్పు మీద అయితే మాది హస్బెండ్ అండ్ వైఫ్ మాది ఫోటో, మా ఇద్దరి ఫోటో పెట్టిపిచ్చిర్రు పిల్లలైతే. ఇక వాళ్ళు ఇస్తారు కాబట్టి వాళ్ళది రాలేదు, మా ఫోటోలే పెట్టిర్రు. చూడండి గిఫ్ట్ బాగుందా ఫ్రెండ్స్? మీ ఇంట్లో కూడా ఇట్లా పిల్లలు చేస్తారా ఫ్రెండ్స్? వాళ్ళ డాడీ అయితే ఎంతో సంతోషపడ్డాడు. చిన్న గిఫ్ట్, అది చీపే అని కాకుండా కానీ వాళ్ళకి ఎంతో సంతోషం. ఇక వాళ్ళ పిల్లలు అట్లా ఇస్తే సంతోషం అవుతుంది కదా ఫ్రెండ్స్. చూడండి గిఫ్ట్ అయితే బాగుందా ఫ్రెండ్స్? మ్యాక్సిమం అందరి ఇళ్ళల్లో ఈ గిఫ్ట్ అయితే ఉండొచ్చు, కానీ ఇక మా ఇంట్లో అయితే లేదు ఇంతవరకు. ఇక మా పిల్లలే మొదటిసారి ఇచ్చిర్రు. ఇక మా అబ్బాయి అయితే ఇక లడ్డు ఇట్లా పెడుతుండు. ఇక స్వీట్ బాక్స్ ఇచ్చిర్రు పిల్లల గురించి. ఇక స్వీట్ బాక్స్ ఇక పిల్లలు అయితే పెట్టిర్రు ఆయనకు. ఇక ఆయన వాళ్ళకు కూడా పిల్లలకు పెడుతుర్రు. ఇక స్టడీ మీద కూడా లేదు. మా డాడీ బర్త్డే ఎప్పుడు వస్తుంది, అదే ఇక ఎగ్జైట్మెంట్ అదే ఉన్నది పిల్లలకైతే. ఎగ్జామ్స్ ఉన్నా కానీ నేనేమో ఒర్రే దొరుకుతున్నా, వాళ్ళు చేసేది చేస్తుర్రు. పిల్లలు అంటే అట్లే ఉంటారు కదా. ఇక నాకు కూడా ఈ స్వీట్ అయితే పెట్టింది. ఇక మా మరిది పిల్లలు కూడా వచ్చిర్రు, రమ్మన్నాం మేమే. ఇక పిల్లలు అంటే అందరూ ఒకటే కదా, ఇక ఆయనతో వచ్చిర్రు. ఇక వాళ్ళు కూడా బొట్టు అక్షంతలు వేసిర్రు. మా పిల్లల ప్లాన్ గట్లున్నది, ఏం చేద్దాం. నాకైతే నవ్వు వచ్చింది. ఇక గమ్మత్ చేసిర్రు, ఎందుకంటే బర్త్డే ప్రతి ఇయర్ చేసుకుంటే ఏమనిపించేది. చిన్నోనికైతే ఇక స్వీట్ పెట్టిండు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.